కూటమి సర్కార్పై వైసీపీ నేత సజ్జల ఫైర్ అయ్యారు. గత ఏడాది కాలం నుంచి వైసీపీ నేతలు కార్యకర్తలే టార్గెట్గా దాడులు జరుగుతున్నాయని, రాష్ట్రంలోని పరిణామాలపై సీఎం సమాధానం చెప్పాలని సజ్జల డిమాండ్ చేశారు. ప్రతిపక్షంగా మా పని మమ్మల్ని చెయ్యనివ్వరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగన్ వెంట 100 మంది కూడా ఉండకూడదా? ఇలాంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా చూశామా అంటూ ప్రభుత్వంపై సజ్జల మండిపడ్డారు. ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకోరు కానీ ఏ కార్యక్రమం టేకప్ చేయకూడదు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ, ఎందుకంటే ప్రజల్లో అభిమానం ఎక్కువ ఉంది. క్వశ్చన్ చేస్తుంది నిలబడి, నాయకుడు గట్టిగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. క్వశ్చన్ చేస్తున్నారు, వీళ్ళ ప్రామిస్లు ఫెయిల్యూర్ క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను ఎత్తి చూపుతున్నారు. కాబట్టి ప్రతిపక్షం ఉండకూడదు, దీన్ని తొక్కాలి. దానికి ప్రధాన ఆయుధం కింద పోలీసులు వాడుతున్నారు, పోలీసు వ్యవస్థను వాడుతున్నారు. ఈ దురదృష్టవశాత్తు ఈ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ పెద్దల చేతుల్లో ఒక వెపన్ కింద మారిపోయింది.